like, share and subscribe. సరే, వాక్యాన్ని చదువుదాం. లేవి కాండము 6వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా ఇలాగున మోషేకి సెలవిచ్చుచున్నాడు అనేసి అని అంటూ ఉన్నాడు. దేవుడు ఏమని మోషేకి చెప్తున్నాడు అనంటే, అహరోనును తన యొక్క పిల్లలు చేయవలసినటువంటి పనులు. హల్లెలూయా. ఇక్కడ కూడా 3 సంగతులు ఉన్నాయి. నిన్నట్లాగానే ఈరోజు కూడా 6వ అధ్యాయం లాగా 7వ అధ్యాయంలో కూడా 3 సంగతులు మన మధ్యలో ఉన్నాయి. రాసుకునేవారు రాసుకోండి దయచేసి, ఓకేనా. మొదటి నుండి కొన్ని వచనాలు మనం గమనిస్తే గనక దాదాపుగా 7 వచనాల దాకా అక్కడ దేవుడు సిన్ రిక్వైర్స్ ఎ గిల్ట్ ఆఫరింగ్. ఏదైనా కానీ గిల్టీ మనలో ఉండిపోతే, తప్పు చేసినమన్న భావం మనలో ఉంటే, హల్లెలూయా, ఆ తప్పు చేసినటువంటి ఆలోచనకి, ఆ భావమునకు చేయవలసినటువంటి పరిహారము మొదటి నుండి 7 వచనాల దాకా చెప్పబడి ఉన్నది. 8వ వచనం నుంచి 13వ వచనం దాకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద బర్ంట్ ఆఫరింగ్స్. అహరోనుకు తన యొక్క కుమారులకి ఇయ్యబడినటువంటి రాబోవు దహన బలులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా చేయాలనేసి అక్కడ చెప్పబడి ఉన్నది. దాని తర్వాత 14వ వచనం మొదలుకొని 20 వచనాల దాకా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద గెయిన్ ఆఫరింగ్స్. అహరోను తన యొక్క కుమారులకి ఈ యొక్క ధాన్యం ఆ యొక్క దేవునికి అర్పించేది ఎలా అర్పించాలి, ఆ ధాన్యం ఎంత భాగం దేవునికి అర్పించాలి, మిగతాది ఏం చేయాలి అనేసి అని అక్కడ రాయబడి ఉన్నది. దాని తర్వాత 19 నుంచి 23 వచనాల దాకా ఆర్డైన్డ్ ఆఫరింగ్స్ అనేసి అని రాయబడి ఉంది. అంటే అభిషేకముకి సంబంధించినటువంటిది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరినైనా కానీ పెద్దలుగా నిలబెట్టాలంటే గనక ముందున్నటువంటి ఆ పెద్దలందరూ వారి కింద ఇంకొక పెద్దలను పెట్టాలనుకుంటే, ఈ పెద్దలందరూ కలిసి సంఘ కాపరి కలిసి, ఆ పెద్దలు కలిసి ఎవరైతే కొత్తగా వచ్చినాడో ఆ వ్యక్తిని మోకాలుంచి ఏంటండి వీళ్ళందరూ చేయి పెట్టి నూనె పోసి అభిషేకించి వారి కోసం ప్రార్థన చేయటం. ఆ యొక్క అభిషేకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా జరగాలనేసి అక్కడ రాయబడి ఉన్నది. దాని తర్వాత 24వ వచనం నుంచి చివరి వచనం వరకు, అనగా 30వ వచనం వరకు ఇన్స్ట్రక్షన్ ఫర్ సిన్ ఆఫరింగ్, పాప పరిహార్థమైనటువంటి బలికి సంబంధించినటువంటి విషయాల్ని అహరోనుకును తన యొక్క కుమారులకి అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అహరోను తన యొక్క కుమారుల మట్టికే అనేసి ఎందుకు అంటున్నాడంటే, ఈ పనులు చేయవలసినవి అంటే లేవీయుల దగ్గర చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అహరోను తన యొక్క పిల్లలు చేయవలసినటువంటి వారు. హల్లెలూయా. ఎందుకంటే అహరోను కూడా ఒక లేవీయుడు గనక. ఎవరండి? అహరోను కూడా ఒక లేవీయుడు గనక. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే కొన్ని విషయాలు ఇక్కడ మనము చూసుకుందాం. ఏంటిదంటే మొదటి నుంచి 7 వచనాలలో అక్కడ మనం ఏదైనా కానీ మన పొరుగు వాంది మనం ఆశించి వారి దగ్గర నుంచి తీసేసుకున్నది, లాక్కున్నది, దోచుకున్నది, స్వాధీనపరుచుకుంది, వారిని అన్యాయం చేసిన దాన్ని ఏమంటారంటే గిల్ట్ ఆఫరింగ్ అనేసి అంటారు. తప్పు చేసినటువంటి భావం కలిగి ఉండి, మొదటి నుంచి 7 వచనాలు తప్పు చేసినటువంటి భావమును కలిగి ఉండి ఆ తప్పుని ఎలా ఒప్పుకోవాలనేసి అని అక్కడ చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ మనిషి తన యొక్క ఎదుటివారే కానీ పక్కవారే కానీ ఎవరన్నా కానీ ఎవరిదైనా కానీ డిసీవ్ చేసినప్పుడు తను చేయవలసినటువంటి పని ఏమిటిదంటే, అతను ఎంతైతే తీసుకున్నాడో అంత రిటర్న్ మళ్ళీ ఇవ్వాలి. ఏంటండి? అతను ఎంత భాగం అయితే తీసుకున్నాడో అంత భాగాన్ని రిటర్న్ తనకి ఇవ్వాలి. ఒకసారి అక్కడ 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం.
బలాత్కారం చేతను అపహరించిన దాని గురించి గాని, తనకు అప్పగింపబడిన దాని గురించి గాని, పోయి తనకు దొరికిన దాని గురించి గాని, దేనిని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసెనో దానినంతయు మరలా ఇచ్చుకొనవలెను. ఏం చేయాలంట? ఎంత అయితే తను దోచుకున్నాడో, మోసం చేశాడో అంతా మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. బొంకిన ఎడల అన్నటువంటి మాట ఉంది. బొంకటము అన్నటువంటి పదము మన పాత నిబంధనలో ఇదే మొదటిసారి మనము చూడటం అనేసి అని అనుకోవచ్చు. అనేకమైనటువంటి సార్లు ఉన్నది, కానీ ఇదే మొదటిసారి చూడటం అనేసి అని అనుకోవచ్చు. లేదండి, ఆది కాండంలో నీ తమ్ముడు ఎక్కడ అనేసి అని కయ్యని ఏబేలుని అడిగినప్పుడు కొన్ని విషయాల్లో కయ్యను కూడా అక్కడ ఆ మాటను అంటాడు, నేనేమన్నా ఏబేలుకి కావలి వాడినా అనేసి అని బొంకటం మొదలు పెడుతూ ఉంటాడు. దాని తర్వాత ఇంకా కొన్ని పరిస్థితుల్లో ముందుకు వెళ్తే కనుక ఏశావుని బట్టి కూడా తను బొంకటం మొదలు పెడుతూ ఉంటాడు. యాకోబు బొంకుతూ ఉంటాడు, ఏంటండి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. దాని తర్వాత యాకోబు యొక్క పిల్లలు, అయా నీ యొక్క ప్రియ కుమారుడు అయిన యోసేపు తను చనిపోయినాడు, ఇట్లా సింహం చంపేసి ఉండొచ్చు అనేసి అని అన్నలందరూ కలిసి 11 మంది అన్నలందరూ కలిసి తన మీద లేని దాన్ని మోపి తను చనిపోయాడు అనేసి అని అబద్ధము బొంకడం చేసినారు తండ్రి దగ్గర. హల్లెలూయా. ఇలా అనేకమైనటువంటి చోట్లల్లా దేవుడు బొంకినాడు అన్నటువంటి మాటల్ని మనం ఉపయోగించినట్లుగా మనం చూడవచ్చు. అంటే అబద్ధాలు చెప్పారని దాని అర్థం. బొంకటం అంటే అబద్ధాలు చెప్పినట్లుగా మనకి ఆదికాండం నుంచి అబద్ధం చెప్పిన వారి పరిస్థితి ఏమైందో మనం చూస్తాం. ఎందుకంటే దేవునికి అబద్ధం చెప్పడము ఇష్టం లేదు కనుక యేసుక్రీస్తుని అప్పగింపబడిపోయే రాత్రి యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఎవరితో అంటాడు తెలుసా అండి? పేతురుతో అంటాడు. పేతురు, నువ్వు ఇంతగానం నిలబడతా అంటున్నావు కదా, ఏమొచ్చినా నా కోసం నిలబడతా అంటున్నావు కదా, ఏమొచ్చినా చేస్తా అంటున్నావు కదా, చెప్పటం వేరు, చేయటము వేరు. హల్లెలూయా. అయ్యా నేను ఎంతైనా చేస్తాను అనేసారు. అంటే గెత్సెమనే తోటలో కత్తి పట్టుకున్నవాడు కత్తి తోటకు పోతాడు. కనుక నువ్వు కత్తి పట్టుకున్నావు, జాగ్రత్త. నీ ఎదుటి వాని యొక్క చెవు నరికేసావు గనక నీకు అదే శిక్ష వస్తుంది, జాగ్రత్త అనేసారంటే ఆ కత్తిని పడేస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనం ఏ అన్యాయము చేస్తున్నామో అదే రిటర్న్ మనకి వస్తుందని దాని అర్థం. హల్లెలూయా. కనుక దేవుడు ఏమంటున్నాడు పేతురుతోటి, ఇగో పేతురు, నువ్వు ఇప్పటికైనా మారు. కోడి కూసేలోపు 3 సార్లు అబద్ధం చెప్తావు, నువ్వెవరో తెలియదు అనేసి అంటావు కదా అని దేవుడు ముందే చెప్పాడు. ఏమని? పేతురు, నువ్వు ఈ పని చేస్తావు చూడు అని. అంటే ఆ రాత్రి అంతా కోడి కూసే వేళ వరకు, అనగా ఉదయం 3 గంటల వరకు, 3 గంటల నుంచి 3:30 వరకు ఆయన 3 సార్లు అబద్ధము చెప్పేసి. హల్లెలూయా. దాని తర్వాత పేతురు మట్టుకేనా అబద్ధం చెప్పింది అని అంటే కనుక కాదు. ఇస్కరియోతు యూదా అబద్ధం చెప్పినాడు. ఏమైంది? దేవుని దగ్గర తను మొరపెట్టాల్సింది పోయి తన యొక్క గిల్ట్ తనలో ఉండిపోయి, నా వల్లనే జరిగింది అనేసి అన్నటువంటి గిల్ట్ తనలో ఉండిపోయి, ఆ బాధ తనలో ఉండిపోయి ఏం చేశాడు? అటుటో ఊరు అవతలకి వెళ్ళిపోయాడు, ఊరేసుకొని చనిపోయాడు. ఈ రోజున చాలామంది కూడా గిల్ట్ అన్నది, పాప భారం అన్నది మనలో ఉండిపోయింది. అయ్యో నా వల్లనే జరిగింది. స్నేహితుడికైనా, బంధువుడికైనా, రక్త సంబంధులకైనా ఎవరికో ఒకరికి చెడు జరిగిందంటే నా వల్లనే జరిగింది. ఓకే, నేను ఒప్పుకుంటా, నా వల్లనే జరిగింది. ఓకే, నా వల్లనే జరిగింది. అనవసరంగా యుద్ధం ఎందుకు చేయాలి? సరే, నా వల్లనే జరిగింది, అయితే ఏంది ఇప్పుడు? ఓకే, ఆ గిల్ట్ నాలో ఉండిపోయింది. హల్లెలూయా అనేసని మనం ఉండిపోవడం కాదంట. మనం ఏం చేయాలి? ఇదిగో నేను గిల్ట్ తోటి వచ్చిన, అయితే నేను ఏం చేయాలి? ఒక నిర్దోషమైనటువంటి గొర్రెను తీసుకొని రావాలా, అది తీసుకొచ్చి నా పాపముల గురించి దాన్ని అర్పించడం మొదలుపెట్టాలి. అర్పించింది ఎక్కడ అంటే గనక, ఎలాగైతే యాజకుడి కోసము అర్పించి ఉన్నాడో, యాజకుడు ఏమేమి నియమాలు పాటించినారో అయ్యే నియమాలు ఇక్కడ కూడా పాటించాలి. ఆ గొర్రె ఏదైతే తెస్తున్నారో దాని తల మీద ఇతను చెయ్యి పెట్టించి పాపములు ఒప్పుకోవాలి. రెండవది, ఒక పక్కన పాపం ఒప్పుకున్న తర్వాత దాన్ని వధించిన తర్వాత ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి 7 సార్లు ఆ యొక్క ఇన్నర్ లైన్ దగ్గర, అనగా తెర దగ్గర, లోపల అడ్డు తెర దగ్గర 7 సార్లు దాన్ని చిలకరించాలి, ఆ రక్తాన్ని చిలకరించాలి.
లోపలికి వెళ్ళటం ఎప్పుడో ఒకసారి, ప్రతిసారి ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడని చెప్పడం కాదు. ఎక్కడ దాకంటే ఆ యొక్క అడ్డుతెర వరకే, అంటే సాక్ష్య బల్ల వరకు ధూపం వేయటము, సాక్ష్యం వేయటం, ఇంతవరకే. దాని తర్వాత ఏమీ లేదు. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమనంటూ ఉన్నాడు, దాని తర్వాత అతను ఆ పని చేసిన తర్వాత మరి ఈ యొక్క యాజకులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క బలి అర్పించే వాళ్ళు కావచ్చు, దాన్ని తల నరికే వాళ్ళు కావచ్చు, దహన బలి చేసేవాళ్ళు కావచ్చు, వారి యొక్క వస్త్రాలంకరణ ఎలా ఉండాలి అన్నటువంటి విషయాల్ని కూడా దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక కొన్ని విషయాల్లో దేవుడు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేసి అని మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ 7 సార్లు వాళ్ళకి ప్రోక్షించిన తర్వాత 8వ వచనం నుంచి మనం గమనిస్తే అంటున్నాడు, నీవు ఆరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలికి కూర్చిన ఏం చేయాలంట? బలిపీఠము దగ్గర దాన్ని దహిస్తూనే ఉండాలి. అయితే ఇక్కడ నేను ఇంకొక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. ఏంటిది అనంటే గనక, ఎవరైనా కానీ ఏదైనా కానీ నేను దోచుకుంటే, ఎవరిదైనా నేను దోచుకుంటే, ఇప్పుడు 100 రూపాయలు కానీ లేకపోతే 1000 రూపాయలు కానీ నేను దోచుకున్నాను అనుకోండి, 100 అంటే చెప్పడం ఈజీగా ఉంటుంది కనుక 100 అని చెప్తాను. 100 రూపాయలు నేను దోచుకున్నాను అనుకోండి, అయితే నేను వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సింది 100 రూపాయలు, దాంతోపాటు 20 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎందుకని? నేను మిమ్మల్ని మోసము చేసినందుకు. హల్లెలూయా. మోసం చేసిన వాళ్ళని మళ్ళీ మీరు కానీ నేను కానీ నమ్ముతామా? మనం అస్సలు నమ్మం. కనుక ఆ నమ్మకం కుదరాలి అని అంటే కనుక ఏం చేయాలంటున్నాడు, నువ్వు ఎంతైతే తీసుకున్నావో అంతకు వడ్డీ వేసి ఇవ్వటం అంటే కనుక దాదాపుగా 20% ఏమంటుంది దేవుడు. హల్లెలూయా. 20% వారికి ఇచ్చేయండి అనేసి అంటాడు. 20% ఆఫ్ రిజర్వేషన్ వారి దగ్గర నుంచి దోచుకున్నది అంతా వాళ్ళకి ఇచ్చేసేయి. హల్లెలూయా. దాని తర్వాత అంటున్నాడు, అది ఏదైతే వెలను చెల్లిస్తున్నాడో అదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు రెండవదిగా మనం గమనిస్తే బర్న్ట్ ఆఫరింగ్ దగ్గరికి, దహన బలి దగ్గరికి వస్తే గనక, ఈ దహన బలిని అర్పించేటప్పుడు అహరోను తన యొక్క కుమారులకి దేవుడు ఇచ్చేటువంటి విధి ఏంటిది అని అంటే చూడండి 8వ వచనంలో, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము. ఈ దేని గురించి? ఎవరెవరు చేయాలంట పని? అహరోను తన కుమారులు. విధిని చెప్తున్నాడు, పని ఏం చేయాలనేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ పనిని గురించి చెప్పేటప్పుడు అంటున్నాడు, ఏమని అంటూ ఉన్నాడు, చదవండమ్మా. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు. 9వ వచనం అమ్మా. విధి ఏం చేయాలంట? దహన బలి యొక్క ద్రవ్యము ఉదయమంత వరకు రాత్రంత వరకు బలిపీఠం మీద దహిస్తూ ఉండవలను. బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుండును. చాలండి. ఏంటిదంట? ఏం చేయాలంట? 8వ వచనంలో అంటున్నాడు, 8, 9 వచనాల్లో ఏదైతే బలి ఇస్తున్నారో, బలి ఇచ్చినటువంటి విధానం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా బలి ఇచ్చినారు అనుకోండి, ఇచ్చేసి వెళ్ళిపోయారు, అయిపోయింది, ఒక గంటలో మొత్తం కాలిపోయింది అనేసి అని చెప్పడానికి కాదంట. అది ఎంతసేపు చేయాలంట? ఉదయం మొదలుకొని రాత్రి అయిపోయి మళ్ళీ ఉదయం వరకు అది కర్రలు కాలుతూనే ఉండాలి. యాజకుడు పని ఏంటిది ఇక్కడ? అది కదా తెలియాల్సింది. యాజకుడి దగ్గర ఉండి కట్టలు వేస్తూ ఉండాలి. అయ్యా నేను ఒప్పుచ్చాను, అయిపోయింది, నా పని అయిపోయింది, నేను వెళ్ళి రక్తం ప్రోక్షించేసాను, అక్కడ నా పని అయిపోయింది, మొత్తం వీళ్ళే చూసుకోవాలనేసి అని చెప్పలేదు దేవుడు. అక్కడ కూడా యాజకుడు ఉండాలి. హల్లెలూయా. యాజకుడితో పాటు ఇంకెవరు ఉండాలో తెలుసా అండి? ఎవరైతే బలి ఇస్తున్నారో, ఎవరైతే పాపం ఒప్పుకుంటున్నారో వాళ్ళు కూడా అక్కడ ఉండాలి. ఎందుకు ఉండాలి? దేవుడు నేను క్షమించాడా లేదా అనేసి అని పూర్తిగా ఎప్పుడు తెలుస్తుంది? అది కాలిందా లేదా అనేసి అని తెలిసినప్పుడే.
హల్లెలూయా. అది కనుక కాలిపోతే ఉదయాన నువ్వేం చేయాలి? అడ్డుగా ఉన్నటువంటిది కాలకపోతే కనుక అడ్డుగా ఉన్నటువంటి బొగ్గంతా తీసి బూడిదంతా తీసి అక్కడ ఉన్నటువంటి అహరోను తన యొక్క కుమారులను ఆ బూడిదని తీస్తూ పక్కకు పడేస్తూ ఉండాలి. మంట వేస్తూనే ఉండాలి, కర్రలు వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అక్కడున్న వాళ్ళు ఆ కర్రలు ఆరిపోకుండా చూసుకునేటువంటి బాధ్యత వాళ్ళది. ఎవరైతే పాపం చేసినాడో, ఎవరైతే పాపం ఒప్పుకున్నారో వాళ్ళ దగ్గర ఉండి, అయ్యా యాజకులు గారు రావాలి, అక్కడ మంట ఆరిపోయేలాగుంది, ఒకసారి రండి అనేసి వాళ్ళు పిలిపించుకొని అక్కడ కర్రలు వేపించుకోవడం అలాంటివి అనుకుంటున్నారా? అక్కడే ఉండాలా, అటు ఇటు తిరగడానికి కూడా లేదు. ఈ రోజున మనము చర్చికి వచ్చినామంటే కనుక చర్చిలో వదిలిపెట్టేసి మనం చుట్టూ కూడా తిరుగుతాం. ఏంటండి, చర్చిలో కూర్చున్నా తక్కువ, కానీ చుట్టూ తిరిగేది ఎక్కువ. తిరగడం కాదంట, అక్కడ అంటున్నాడు వాళ్ళు అక్కడే ఉన్నారంట. దాని తర్వాత ఏమంటున్నాడండి 10వ వచనంలో, యాజకుడు సన్న నార నిలువటంగిని తొడుగుకొని పవిత్ర స్థలములకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలి పశువు కొవ్వును దహింపవలెను. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చాలండి, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడండి, ఏమని అంటున్నాడు? ఆయనకి ఇయ్యబడినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనులన్నిటినీ ఆరోను తన యొక్క కుమారులు చేయాల్సింది. అక్కడ యాజకుడు కూడా ఏం చేయాలి? తన వస్త్రాలు కూడా మార్చుకొని, ఆ బూడిదని తీస్తున్నాడంటే వస్త్రాలు కూడా మార్చుకొని ఆ బూడిదని తీసి అక్కడ పడేసి, ఎక్కడ పడేసి? బలిపీఠ పక్కన ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి చోటున, పక్కన తూర్పు వైపున ఉన్నటువంటి పవిత్రమైనటువంటి చోటున దాన్ని పడేసి మళ్ళీ వస్త్రాలు మార్చుకొని మళ్ళీ వచ్చి అక్కడ నిలబడి ఏం చేయాలంటున్నాడు? అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా. నీలో, నాలో, మనలో పరిశుద్ధాత్మ రగిలించినటువంటి మంట ఆరిపోకుండా చూసుకునేటువంటి బాధ్యత మనది. మరి ఈ రోజుల్లో యాజకులు లేరు, కానీ ప్రధాన యాజకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రధాన యాజకుడు మన గురించి ఏం చేస్తున్నాడంటే ఇది చేస్తున్నాడు, మన గురించి ఈ పనులు చేస్తున్నాడు. పరలోక రాజ్యంలో మన విజ్ఞాపనలు తండ్రికి తెలియపరుస్తూ ఉన్నాడు, మన పట్ల విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మన గురించి తండ్రి దగ్గర గోజాడుతూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. నా కుమార్తె ఇలా ఉన్నాడు, నా కుమార్తె ఇలా ఉంది అనేసి అని చెప్తూ ఉన్నాడు. రెండవది మనకిక్కడ గెయిన్ ఆఫరింగ్ అనేసి అని చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది 14వ వచనం మొదలుకొని 18 వచనాల దాకా చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క గెయిన్ ఆఫరింగ్, దీన్ని మీల్ ఆఫరింగ్ అనేసి అని కూడా అంటారు, లేదా మీట్ ఆఫరింగ్ అనేసి అని కూడా అంటారు. అయితే ఇక్కడ దీన్ని ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, అనగా 14వ వచనంలో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. 15వ వచనంకి వచ్చే వరకు అతడు నైవేద్య తైలము నుండి దాని గోధుమ పిండి నుండి చేరెడు పిండిని ఎంత తీసుకోవాలంటున్నాడు? సేరెడు పిండియు నూనెయు సాంబ్రానియు యావత్తు దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకి ఇంపైన సువాసనగాను దహింపవలను. ఏమి దహింపాలి? ఒకసారి చూడండి, 14 వచ్చి మరొక ఒకసారి చదువుదాం. నైవేద్యముల గురించి విధి ఏమనగా అహరోను తన యొక్క కుమారులకు హల్లెలూయా. అయితే అంటున్నాడు ఇక్కడ, ఏమని అంటూ ఉన్నాడు? సేరెడు గోధుమ పిండియు నూనెయు దానితో పాటు సాంబ్రాణి ధూపమును కలిపి దేవునికి బలిపీఠములో దహించాలి. హల్లెలూయా. మిగతాది ఏం చేయాలంటున్నాడు? ఎంత తీసుకురావాలంటున్నాడు చూద్దాం. 16వ వచనం, దానిలో మిగిలిన దాన్ని అహరోనును అతని సంతతి వారు తినవలెను, అది పులియనిదిగా
పరిశుద్ధ స్థలంలో తినవలను. వారు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో ప్రత్యక్ష గుడారపు ఆవరణలో దానిని తినవలెను. దాన్ని తినవలను. దాని పులియబెట్ట కాల్చవద్దు, దాన్ని కాల్చవలదు. కాల్చవలదు. మరి ఎలా తినాలి? నా హోమ ద్రవ్యములలో ఆ, వారికి పాలుగా దానిని ఇచ్చి ఉన్నాను. ఆ, పాప పరిహారార్థ బలి వలెను, ఆ, అపరాధ పరిహారార్థ బలి వలెను. ఆ. అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతి వాడును దానిని తినవలెను. ఆ. ఇది యెహోవా హోమముల విషయములో ఈ తరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువును పరిశుద్ధమగును. దేవుని స్తోత్రం. చాలండి. హల్లెలూయా. ఏమంటున్నాడండి? మీరు అర్పించేటువంటి ఏ అర్పణ? నైవేద్యము అనబడినటువంటి అర్పణ. నైవేద్యం అంటే ఏంటిది ఈ రోజుల్లో? చెప్పాలి. నైవేద్యం అంటే ఏంటి ఈ రోజుల్లో? మనం తీసుకునే ఆహారం, ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని నైవేద్యం కింద చూసుకోవచ్చు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఈ నైవేద్యానికి సంబంధించినటువంటి ఆహారం సంబంధించింది ఏదైతే మనం అర్పిస్తున్నామో అదే అర్పించింది దేవునికి దహన బలిగా అర్పించాలి. రెండోది, అందులో మిగిలినది ఎవరు తినాలంటున్నాడు? లేవీలందరూ తినాలి. ఆ సంతతి వాళ్ళందరూ తినాలి. ఒక్కల మట్టుకే తినాలని లేదండి. ఎంతమంది తినాలన్నాడు? ఆ సంతతికి సంబంధించినటువంటి లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళందరూ తినాలి. అది ఎక్కడ తినాలి? పరిశుద్ధమైనటువంటి స్థలములో, అనగా గుడారం లోపలికి వచ్చి గుడారం లోపల వాళ్ళు ఆహారం భుజించాలి. మరి అందరికీ డౌట్ వచ్చి ఉండాలి, మరి ప్రతిరోజు ఈ యొక్క 7 రొట్టెలు ఏమవుతూ ఉంటాయి అనేసి అని కూడా ప్రశ్న రావాలి. ప్రతిరోజు 7 రొట్టెలు ఫ్రెష్గా వస్తున్నాయంటే మరి సాయంత్రం దాకా ఉన్నటువంటి 7 రొట్టెలు ఏమవుతున్నాయి అన్నది కూడా తెలియదు. ఆ 7 రొట్టెలు ఎవరు తింటున్నారు? యాజకులు తింటున్నారు అని దాని అర్థం. హల్లెలూయా. ఓకేనండి. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆ యొక్క ఆహారం ఏదైతే ఉందో వీళ్ళు తీసుకెళ్ళి ఇస్తూ ఉండగా ఏదైనటువంటి ఒక దానికి తగిలితే అది కూడా పరిశుద్ధమవుతుంది. ఎందుకని పరిశుద్ధమవుతుంది? అది రెండో పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నది. అతి పరిశుద్ధమైనటువంటి స్థలం కాదు, రెండో పరిశుద్ధమైనటువంటి స్థలం. నైవేద్యములన్నీ కూడా రెండో గదిలో ఉండిపోతూ ఉన్నాయి. ఒకటి స్థలం అంటారు, 2 పరిశుద్ధమైన స్థలము, 3వది అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. స్థలములో బలి అర్పించేది, 2వ స్థలములో పరిశుద్ధమైనటువంటి స్థలములో దేవునికి నైవేద్యాలు ఇచ్చేది. కనుక అది పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉంటుంది కనుక అది ఏది తాకినా పరిశుద్ధంగా మారిపోతుంది. మరి ఇప్పుడు ఎవరైనా కానీ పాపం చేసిన వాళ్ళు వస్తే దాన్ని తాకితే ఆ డౌట్ కూడా రావాలి కదా మనకి. ఏంటండి? అది కూడా వాళ్ళు కూడా పరిశుద్ధులు అయిపోతారు అని దాని యొక్క భావము. హల్లెలూయా. అందు గురించని ఇది ఎప్పుడైతే బయటికి వస్తుందో లేవీలు అడ్డుగా నిలబడేవాళ్ళు, ఇది ఎవరు తాకకూడదు అనేసరి. హల్లెలూయా. ఆ సంతతి వాళ్ళందరూ అడ్డుగా నిలబడేవాళ్ళు. పాపం చేసిన వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని తాకితే కనుక వాళ్ళు బలర్పించాల్సిన అవసరం లేదు కదా అనేసి అనుకొని లేవీలు అడ్డుగా నిలబడేవాళ్ళు. అంటే వాళ్ళంతలో వాళ్ళు సిద్ధపడి రావాలి. కానీ ఇక్కడ దేవుడి దగ్గరకు వస్తే దేవుడు నన్ను క్షమించేస్తాడులే, కాదండి. మనం కూడా దేవుని సన్నిధానానికి ఆరాధనకి వస్తున్నామంటే సిద్ధపాటుని కలిగి రావాలి. లేకపోతే కనుక మన జీవితంలో కూడా ఎటువంటి ఏమి ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, గెయిన్ ఆఫరింగ్ అనగా ఎలా ఉంటుంది అంటే దేవునికి అర్పించేటువంటి నైవేద్యములు. దాని తర్వాత 3వదిగా మనం గమనిస్తే కనుక సిన్ ఆఫరింగ్ అంటే పాప పరిహార్థమైనటువంటి బలిని మనం అక్కడ చూడొచ్చు. లేదా పరిశుద్ధాత్ముడు వలన మోషేకి, దేవుడు అహరోనికి అభిషేకముకి సంబంధించినటువంటి అర్పణలు ఎలా సమర్పించుకోవాలి అన్నటువంటి విషయాలు మనం ఒకసారి చూసుకుందాం. అర్పణ గురించి 19వ వచనం మొదలుకొని అంటున్నాడు, మరియు యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చుచున్నాడు, అహరోనుకును అభిషేకము చేసిన దినమున అతడు అతడి సంతతి వారును అర్పింపవలసిన అర్పణ ఏదనగా ఉదయమున సగము, సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా ఏమియాలి? తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు
పెనం మీద నూనెతో దాన్ని కాల్చవలెను. దానిని కాల్చిన తర్వాత దానిని తేవలెను. తేవలను. కాల్చిన నైవేద్య భాగమును యెహోవాకు ఇంపైన సువాసనగా యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలను. అతని అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకం పొందినటువంటి యాజకుడు అలాగనే అర్పింపవలను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అదంతయు దహింపవలను. దేవుని ఆ, ఆ, దేవునికి స్తోత్రం. నైవేద్యం ఎవరైతే అభిషేకింపబడిన వారో వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ అంటున్నాడు. అయ్యా, నైవేద్యములు ఏవైతే అర్పిస్తూ ఉన్నారో అర్పించినటువంటి దానిలో ఏంటిదండి, ఇప్పుడు నేను అభిషేకం పొందుకున్నాను. నేను అభిషేకం పొందుకున్న తర్వాత ఉదయాన సాయంకాలం నేను ఒక రొట్టెని చేసుకొని రావాలి. పొంగద్దు మరియు పొలవద్దు, అప్పడంలాగా ఉండాలి అనేసి అని మన వాక్యంలో ఇంతకుముందు గడిచినటువంటి దినముల్లో మనం చూసినాం. హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీరు అభిషేకం పొందుకున్న తర్వాత ఎవరైనా కానీ యాజకుడు, పూర్వీకుల్లో ఇంతకుముందున్న యాజకుడే కావచ్చు, ఇప్పుడు కొత్తగా యాజక ధర్మాన్ని నియమించబోతున్నటువంటి కుమారుడే కావచ్చు, ప్రతి ఒక్కరునంట ఈ రొట్టెను తీసుకొని వచ్చి ఉదయాన సాయంకాలాన దేవుని యొక్క మందిరంలో బలి పీఠం మీద దాన్ని దహింపవలను. దహన బలిగా దేవునికి అర్పించాలి. పొద్దున సాయంత్రము వాళ్ళు అర్పించాలి. పొద్దున సాయంత్రం వాళ్ళు అలా అర్పించిన దాన్ని దేవుడు దాన్ని ఇంపైన సువాసనంగా దాన్ని తీసుకుంటూ ఉన్నాడు. మరి చివరిగా ఇక్కడ అంటూ ఉన్నాడు, పాప పరిహార్థమైనటువంటి బలి. 24వ వచనం మొదలుకొని చివరి వచనము దాకా, మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చుచున్నాడు, నీవు పాప పరిహార్థమైనటువంటి బలిని గురించిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమునైన పశువులను వధించు చోట పాప పరిహార్థమైనటువంటి పశువులను బలి యెహోవా సన్నిధిని వధింపవలను. అది అతి పరిశుద్ధము. పాప పరిహార్థమైన బలిగా దాన్ని అర్పించినటువంటి యాజకుడు దాన్ని తినవలెను. ఏది తినాలండి? బలిగా అర్పించినటువంటి దాన్ని. ఏ యొక్క బలి అంటున్నాడు? పాప పరిహార్థమైనటువంటి బలిగా అర్పించినటువంటి దాన్ని. దహన బలికి అర్పించిన దాన్ని కాదు, పాప పరిహార్థమైనటువంటి దాన్ని అర్పించిన దాన్ని తినవలను. వారి పరిశుద్ధత అనగా పరిశుద్ధ స్థలమందు అనగా దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన యెడల అది దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉదకవలెను. దాని ఉండిన మంటి కుండను పగలగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండిన యెడల దానిని తోమి నీళ్లతో కడగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేపడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్ష గుడారంలోనికి తేబడును. ఆ బలి పశువును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ అంటున్నాడు చివరిగా దేవుడు ఈ యొక్క యాజకులు అనగా లేవీలకి దేవుడు చెప్తున్నటువంటి మాట, అయా లేవీలు మీరు తినాలంటే ఏం తినాలి? పాప పరిహార్థమైనటువంటి బలిగా అర్పించిన దాన్ని తినండి, కానీ దహన బలికి అర్పించిన దాన్ని తినకూడదు. ఎందుకని తినకూడదు? దానికి కారణం ఏంటిదంటే, దహన బలికి అర్పించినటువంటి దాని యొక్క రక్తం ఏదైతే ఉందో మనము 7 సార్లు తెర దగ్గర ప్రోక్షించాలి. ఎక్కడ ప్రోక్షించాలి? తెర దగ్గర 7 సార్లు దాన్ని ప్రోక్షించాలి. కనుక దాన్ని తినకుండా మీరు అగ్నిలో వాటిని
కాలుస్తూనే ఉండండి. మరి దేన్ని తినాలయ్యా అంటే పాప పరిహార్థమైనటువంటి బలి పరిశుద్ధమైనటువంటి చోట దాన్ని వధించినది. అనగా పరిశుద్ధమైనటువంటి స్థలం అంటే ఏది? బయట ఆవరణలో బలిచ్చేటువంటి చోట ఏదైతే ఉందో అది కూడా పరిశుద్ధమైనటువంటి స్థలమే. అక్కడ మీరు దాన్ని ఏం చేయాలి? వధించండి, దాన్ని వండండి, దాన్ని తినేసేయండి. వండినటువంటి కుండలు ఏవైతే ఉన్నాయో ఆ కుండలను ఏం చేయాలి? మట్టి కుండ అయితే పగలగొట్టాలి, ఇత్తడి కుండ అయితే కడిగి నీళ్ళతో శుభ్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మట్టి కుండల్ని పలగొట్టాలి. రెండవది ఇత్తడిదైతే గనక నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టాలి. మరి దేవుడు యాజకులకు ఇక్కడ ఇచ్చినటువంటి పనులు, విధులు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యాయం అంతా అదే ఉంది మనకు అక్కడ. దాని తర్వాత రీపేమెంట్ ఆఫరింగ్స్ అనేసి అని మనకి రేపటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క సమయంలో దేవుని చిత్తమైతే రేపటి దినము ధ్యానించేటప్పుడు ఇంకను వివరంగా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, అద్వితీయుడ, ఆది సంభూతుడా, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు వందనాలు తండ్రి. మరి ఇంతవరకు మరి మీ యొక్క వాక్యముతో మీరు మాతో మాట్లాడినారు. మీ మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. లేవీయులకు మీరు ఇచ్చినటువంటి పనులు, అహరోను తన యొక్క కుమారులకి, సంతతి వారికి ఇచ్చినటువంటి పనులు, విధులు మేము చూస్తూ ఉన్నాం అయ్యా. మేము కూడా అయ్యా మాకు ఇవ్వబడినటువంటి పనులు, విధులు సంఘం యొక్క పనుల్లోను తండ్రి, సమాజం యొక్క పనుల్లోను తండ్రి, అయా ఉద్యోగ పనుల్లోను తండ్రి, ప్రతి చోట మాకు కొన్ని విధులు ఇవ్వబడి ఉన్నాయి కనుక వాటన్నిటిని మేము కూడా పాటించుకుంటూ మీ సన్నిధానంలో మీ సాక్షులంగా మేము కూడా ఉండటకు సహాయం దయచి మమ్మల్ని కూడా రక్షించి మమ్మల్ని కూడా కడిగి శుద్ధీకరించి ఉన్నారు కనుక మాకు కూడా కొన్ని విధులు నియమించి ఉన్నారు తండ్రి. మీ యొక్క సువార్తని ప్రకటించటము మత్తయి సువార్తలో చెప్పబడినట్లుగా అయా, మరి అదేవిధంగా మార్క్ సువార్తలోను చెప్పబడినట్లుగా అయా, యోహాన్ సువార్తలో తండ్రి చెప్పబడినట్లుగా అయా, ఇదిగో నేను మిమ్మల్ని లోకములోకి పంపుచున్నాను అనేసని తండ్రి శిష్యులను పంపించి ఉన్నారు అయా. మేము కూడా తండ్రి మీ శిష్యులమే గనక మేము కూడా లోకానికి వెళ్తున్నాం, చీకట్లోకి వెళ్తున్నాం అయా. తోడేళ్ల మధ్యలోనికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అనేసని వాక్యం సెలవిస్తుంది అయ్యా. అలాంటి మనుషుల మధ్యలోకి మేము సువార్తను ప్రకటిస్తూ ఉండగా మాకు తండ్రి మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి మేము లోకాన్ని జయించేటువంటి బలమును, శక్తిని మాకు దయచేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని కూడా అభిషేకించి మీ సేవలో బహుబలంగా వాడుకోమని అడుగుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. మరణాత యేసు ప్రభువా తిరగరం, యేసు రక్తమేచి అపవాదికులంతా పట్టిన నాశనం తండ్రి నీ కాడు నిరంతరం చేయం తండ్రి. తన యొక్క ప్రేమ యొక్క మనని యేసుక్రీస్తు యొక్క కృపా పరిశుద్ధాత్మకుని సహవాసం సంఘానికిను, సంఘ సభ్యులకును, ఈ యొక్క లెంట్ పాటిస్తున్న ప్రతి వారికి సదాకాలంతో నిడుగు నడిపించినగా. ప్రైజ్ ది లార్డ్.